జగన్నాథ్ స్వామి ప్రతి సంవత్సరం అత్తవారింటికి వెళ్తారని తెలుసా? ఆ 9 రోజులు వెనక ఉన్న రహస్యం వింటే ఆశ్చర్యపోతారు. రీసెంట్గా మా హస్బెండ్ అయితే పూరి అయితే వెళ్ళారు. మనం ఇప్పుడు చూస్తున్న ఈ పవిత్రమైన క్షేత్రం పూరి జగన్నాథ ఆలయం. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథయాత్రను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులైతే వస్తారు. కానీ ఈ రథయాత్ర వెనక ఒక అందమైన కథ అయితే దాగుందండి. జగన్నాథ్ స్వామి ఎందుకు ఆలయం వదిలి బయటికి వస్తారు? ఎందుకు 9 రోజుల పాటు మరో ఆలయంలో ఉంటారు? ఆ ఆలయాన్ని ఎందుకు అత్తవారిల్లు అంటారు? ఈ ప్రశ్నలన్నిటికీ ఈరోజు ఈ అద్భుతమైన కథనైతే పూర్తిగా తెలుసుకుందాము. పూరి జగన్నాథ ఆలయ విశిష్టత గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము. పూరి జగన్నాథ ఆలయం సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగి అయితే ఉందండి. ఇక్కడ శ్రీకృష్ణుడు జగన్నాథ స్వామిగా, అన్నయ్య బలరాముడు బలభద్రుడిగా, చెల్లెలు సుభద్రమ్మగా కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి సంబంధించిన ప్రతి సాంప్రదాయం వెనుక ఒక గొప్ప రహస్యం అయితే దాగుందండి. ముందుగా గుండీచాదేవి కోరిక గురించి అయితే మాట్లాడుకుందాము. పురాణాల ప్రకారం మాల్వా దేశపు రాజు ఇంద్రజిమ్ముడు భగవంతుడిపై అపారమైన భక్తి అయితే కలిగినవాడు. ఆయన భార్య గుండీచాదేవి కూడా చాలా గొప్ప భక్తురాలు. జగన్నాథ్ స్వామి ఆలయం నిర్మాణం పూర్తయిన తర్వాత గుండీచాదేవి ఒక కోరిక అయితే కోరింది. అదేంటంటే, ప్రభు, మీరు ఏడాది మొత్తం ప్రధాన ఆలయంలో ఉంటారు, కానీ కనీసం కొద్ది రోజులైనా నా ఆలయానికి వచ్చి నా ఇంటిని పవిత్రం చెయ్యాలి అని. ఆమె భక్తిని చూసి జగన్నాథ్ స్వామి సంతోషించి ప్రతి సంవత్సరం తన అన్న చెల్లెలతో కలిసి ఆమె ఆలయానికి వస్తానని వరమిచ్చారని చెబుతారు. అసలు అత్తవారిల్లు అనే పేరు ఎలా వచ్చింది, అది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మన భారతీయ సాంప్రదాయంలో వివాహం తర్వాత అమ్మాయి ఇంటిని అత్తవారిల్లు అని అంటారు. జగన్నాథ్ స్వామిని శ్రీ మహాలక్ష్మీదేవి భక్తగా భావిస్తారు. గుండీచా ఆలయాన్ని భక్తులు ప్రేమగా అత్తవారిల్లు అని పిలుస్తూ వచ్చారు. ఇది నిజంగా అత్తవారిల్లు కాదని కొందరు పండితులు చెబుతున్న భక్తుల ప్రేమలో పుట్టిన ఈ పేరు ఎంతో ప్రసిద్ధి చెందింది. అసలు రథయాత్ర ఎప్పుడు ప్రారంభిస్తారో ఇప్పుడు తెలుసుకుందాము. ఆషాఢమాస శుక్ల ద్వితీయ రోజున 3 భారీ రథాలైతే సిద్ధమవుతాయి. జగన్నాథుడికి నందిఘోష రథం, బలభద్రుడికి తాళధ్వజ రథం, సుభద్రమ్మకు దర్పదలన రథం. ఈ 3 రథాలు లక్షలాది మంది భక్తుల మధ్య గుండీచాలయానికైతే ప్రయాణిస్తాయి. ఈ సమయంలో భక్తులు ఒకసారి రథాన్ని తాకిన పుణ్యం కలుగుతుందని విశ్వసిస్తారు. అసలు 9 రోజుల విశ్రాంతి గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము. గుండీచా ఆలయానికి చేరుకున్న తర్వాత స్వామివారు అక్కడ 9 రోజుల పాటు అయితే ఉంటారు. ఈ 9 రోజులు సాధారణ రోజులైతే కావు. భక్తుల కోరికలను ఆలకించే సమయమని, అలాగే భక్తులకు మరింత దగ్గరగా ఉండే సమయమని విశ్వసిస్తారు. ఈ సమయంలో ప్రత్యేక నైవేద్యాలు, పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ మరొక కథ కూడా ఉందండి. మహాలక్ష్మి అమ్మవారి అలక, అది కూడా ఒక అందమైన కథ అయితే ఉంది. జగన్నాథ్ స్వామి ఆలయం నుంచి బయటికి వెళ్తూ మహాలక్ష్మీదేవిని వెంట తీసుకెళ్ళలేదని చెబుతారు. దీంతో అమ్మవారు అలిగి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత ఆమె గుండీచా ఆలయానికి వెళ్ళి స్వామిని తిరిగి రావాలని కోరుతారు. ఇది భార్యాభర్తల మధ్య ప్రేమను, అలకను గుర్తు చేసే ఒక మధురమైన లీలగా భక్తులు భావిస్తారు. ఇప్పుడు బహుడా యాత్ర గురించి అయితే మాట్లాడుకుందాము. 9 రోజుల తర్వాత జగన్నాథ్ స్వామి తిరిగి ప్రధాన ఆలయానికైతే బయలుదేరుతారు. ఈ తిరుగు ప్రయాణాన్ని బహుడా యాత్ర అని అంటారు. ఈ సమయంలో కూడా లక్షలాది మంది భక్తులు రథయాత్రను దర్శించడానికి వస్తారు. అలా బహుడా యాత్రలో తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకున్నప్పుడు ఆలయ ద్వారం దగ్గరకు రాగానే మహాలక్ష్మీదేవి కోపంతో తలుపులు మూసేస్తారని ఒక సాంప్రదాయమైన కథ అయితే ఉంది. అది కూడా వినండి. నాకు చెప్పకుండా అత్తవారింటికి వెళ్ళిపోయావు, నన్ను వెంట తీసుకెళ్ళలేదు అని అమ్మవారు అలిగి ఉంటారని భక్తుల విశ్వాసం. జగన్నాథ్ స్వామి ఎన్నిసార్లు పిలిచినా అమ్మవారు వెంటనే తలుపులు తీయలేదు. అప్పుడు స్వామివారు ఒక మధురమైన కానుకనైతే అందిస్తారు. అదే రసగుల్లా. ఆ తీపి కానుకను స్వీకరించిన మహాలక్ష్మీదేవి కోపం చల్లారిందని, ఆనందంగా ఆలయాల తలుపులు తెరిచిందని ఒడిస్సాలో తరతరాలుగా చెబుతున్న ఒక సాంప్రదాయమైన కథ. అందుకే బహుడా యాత్ర తర్వాత వచ్చే ఈ సందర్భాన్ని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
ఇప్పుడు చెప్పిన ఈ కథలో ఒక ఆధ్యాత్మిక సందేశం అయితే ఉందండి. ఈ లీల మనకు ఒక గొప్ప సందేశాన్ని అయితే ఇస్తుంది. భగవంతుడు కేవలం ఆలయంలోనే ఉండడు, భక్తులు ఉన్న చోటే ఆయన ఉంటాడు. భక్తి, ప్రేమ, కుటుంబ బంధాలు, పరస్పర గౌరవం ఎంత ముఖ్యమో జగన్నాథ్ స్వామి ఈ లీల ద్వారా తెలియజేస్తున్నారు. అందుకే ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు ఈ రథయాత్ర కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా పూరి జగన్నాథుడిని దర్శించారా? మీరు దర్శిస్తే తప్పకుండా మీ అనుభవాన్ని కామెంట్లో అయితే చెప్పండి. ఇక్కడ మీరు చూసినట్టయితే బీచ్లోని గవ్వలైతే అమ్ముతున్నారు. పూరి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ బీచ్ని కూడా సందర్శిస్తారు. జై జగన్నాథ, జై బలభద్ర, జై సుభద్రమ్మ తల్లి. దర్శనం ఒక 4 గంటలైతే పట్టిందండి. ఇంకా ఫైనల్గా రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.